మరి ఏదైనా వాక్య ధ్యానం కొరకు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం నుండి మనం చదువుకుందాం. అప్పుడు అతడు తన సరివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడువైన నా యొద్ద బహుమానం తీసుకొనవలసిందని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాను. నయామాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. హల్లెలూయా. గడిచిన వారంలో మరి ఇదే అధ్యాయంలో నుండి మరొక భాగాన్ని మనం ధ్యానం చేశాం. నయమాను ఎలీషా వారి మధ్యలో జరిగినటువంటి ఒక సంభాషణ. ఈరోజు ఇక చివరి భాగాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. నయమాను స్వస్థతను పొందాడు. స్వస్థతను పొంది తిరిగి మరలా ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు ఉన్నటువంటి గర్వము కానీ ఆ అహంకారం కానీ ఇప్పుడు నయమానులో లేవు. ఎందుకంటే అతడు దేవుని యొక్క శక్తిని చూసినవాడు, దేవుని కార్యాన్ని అనుభవించినవాడు, మరియు ప్రవక్త యొక్క గొప్పతనం ఏంటో కూడా తెలిసినవాడు. కాబట్టి ఇక ఇప్పుడు నయమాను దాసునిగా తనను తాను పరిచయం చేసుకుంటూ, అయ్యా నేను తీసుకుని వచ్చినటువంటి బహుమానం నీవు తీసుకోవాలి అని చెప్పి ఎలీషాని బ్రతిమలాడడం మొదలుపెట్టాడట. అలా బ్రతిమాలుతున్నప్పుడు ఎలీషా అంటున్నాడు, అయ్యా యెహోవా జీవముతోడు నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఆయనను బట్టి నీ దగ్గర నేను ఏ బహుమానమును కూడా తీసుకోచాలను. నయమాను బ్రతిమలాడుతూ వచ్చాడట ఎలీషాని, అయ్యా కొద్దిగానైనా తీసుకోండి అని. ఎంత బ్రతిమలాడినా నయమాను ఆ బ్రతిమలాడినప్పటికీ కూడా ఎలీషా మాటకి ఒప్పుకోలేదట. ఆ బహుమానాన్ని ఆయన స్వీకరించడానికి ఇష్టపడలేదన్నమాట. ఎందుకు ఎలీషా నయమాను తీసుకుని వచ్చినటువంటి ఆ కానుకను స్వీకరించడానికి ఇష్టపడలేకపోయాడు అని మనం ఆలోచన చేస్తే 2 కారణాలు దానికి ఉన్నాయి. ఒకటి, అది దేవుడు నిరాకరించినది అని మనం గ్రహించగలగాలి. ఎందుకు దేవుడు నిరాకరించాడు అనడానికి మనకేమీ కారణాలు బైబిల్లో రాయబడలేదు. కానీ ఎలీషా ఏది చేసినా కూడా దేవుణ్ణి ఆ స్వరాన్ని విని చేసే అలవాటు ఎలీషాకు ఉంది. ఏలియా ఎలాగైతే ప్రతిసారి దేవుని మాట వింటూ వచ్చాడో, ఏలియా యొక్క శిష్యుడిగా ఉన్న ఎలీషా కూడా దేవుని స్వరాన్ని వింటూ వచ్చాడు. దేవుడు ఎక్కడికైనా వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు, దేవుడు ఏదైనా కార్యం చేయమంటే ఆ కార్యం చేస్తాడు. ఇలా అన్ని విషయాలలో ఎలీషా కూడా దేవునికి సన్నిహితుడుగా ఉండి దేవుని ఆజ్ఞల చేత తన జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నాడు. సో నయమాను స్వస్థతను పొందడము దేవుని చిత్తం. అందుకే నయమాను రాగానే ఎలీషా ఆయన యొక్క విడుదల కొరకు పరిష్కారాన్ని తెలియజేశాడు. కానీ నయమాను తీసుకుని వచ్చినటువంటి బహుమానాన్ని స్వీకరించటం మాత్రం దేవుని చిత్తం కాదు. అందుకే నయమాను తీసుకుని వచ్చినటువంటి బహుమానాన్ని ఎలీషా తృణీకరించటం జరిగిందన్నమాట. ఒకవేళ ఎలీషా దేవుడు చెప్పిన తర్వాత కూడా ఆ బహుమానాన్ని ఆశించి దాన్ని స్వీకరించాడు అనుకోండి, దేవునికి విరుద్ధంగా పాపం చేసిన వాడు అవుతాడు. ఎందుకంటే బైబిల్లో దేవుడు కొన్నిసార్లు ఇతరుల దగ్గర నుండి బహుమానం తీసుకోమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి, తీసుకోవద్దు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనకి బిలాము ప్రవక్తను గూర్చినటువంటి సంఘటన బాగా తెలుసు. మోయాబు రాజు అయినటువంటి బాలాకు ఇజ్రాయేలీలను శపించటానికి బిలాము ప్రవక్తను తీసుకుని రమ్మని తన పనివారిని పంపించాడట. నేను మంచి బహుమానం ఇస్తాను అని చెప్పినప్పుడు బిలాము ఆ బహుమానమును ఆశించి పరిగెత్తి ఇజ్రాయేలీల యొక్క నాశనము కొరకు ఆ రాజుకు ఒక సలహాని ఇచ్చినట్టుగా మనకు బైబిల్లో చూస్తాం. మనకి సంఖ్యాకాండముల వివరాలు తెలియవు, కానీ ప్రకటన గ్రంథంలో చూస్తే బహుమానము కొరకు పరుగెత్తినటువంటి బిలాము వంటి వారు మీలోనున్నారు అని చెప్పి అక్కడ వాక్యంలో రాయబడి ఉంటుందన్నమాట. అంటే బహుమానం కొరకు బిలాము ఏం చేశాడట? పరుగులు ఎత్తాడు. దేవుడు వద్దయ్యా, ఆ స్థలానికి నువ్వు వెళ్ళవలసిన వాడువు కాదు, నేను రాను అని వారికి సమాచారం తెలియచేయమని చెప్పినప్పటికీ కూడా బిలాము రాజుగారి యొక్క బహుమానం కొరకు, ఆయన ఇచ్చే కానుకల కొరకు ఆశించి తనకున్న ఆధిక్యతను ఆయన పోగొట్టుకున్నాడు, ఖడ్గము చేత చంపబడ్డాడు అని బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పుడు ఎలీషా కూడా
దేవుని స్వరాన్ని వింటున్నాడు, చాలా సన్నిహితుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఎలీషా కూడా దేవుని మాటను కాదని చెప్పి నయమాను తీసుకుని వచ్చినటువంటి బహుమానాన్ని ఏమైనా స్వీకరించాడు అనుకోండి, అది దేవుని దృష్టికి విరుద్ధమైనటువంటి కార్యముగా ఎంచబడుతుంది అన్నమాట. ఎందుకంటే మనకి ఎరికో పట్టణం విషయంలో దేవుడు స్పష్టంగా విషయాన్ని తెలియజేశాడు. ఇజ్రాయెల్ ఎరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోషువ చెప్తాడు, అయ్యా ఎరికో పట్టణంలో ఉన్నటువంటి సమస్తమును కూడా శపితమైనది కనుక మీరు దాంట్లో నుండి ఏది కూడా తీసుకోవటానికి వీల్లేదు. ఏదైనా మీరు తీసుకున్నట్లయితే పాలెం అంతటికీ కూడా మీరు శాపమును తీసుకుని వచ్చిన వారు అవుతారు అని చెప్పి యెహోషువ చెబుతాడు అన్నమాట. అట్లా చాలాసార్లు దేవుడు తీసుకోవద్దని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అసలే తీసుకోవద్దన్నాడా అని అంటే లేదు, కొన్ని సందర్భాల్లో తీసుకున్నట్టు వివరాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గడిచిన అధ్యాయాల్లో మనం చదివాం, ప్రవక్తల శిష్యులందరూ కూడా ఆకలితో ఉన్నప్పుడు ఎలీషా వారికి కూర వంట చేయమన్న సందర్భం అది. అందులో విషయం ఉంటుంది. ఆ తర్వాత వేరే ప్రాంతం నుండి ఒక ఆయన తన పంటలో నుండి ప్రథమ భాగాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఎలీషా దాన్ని స్వీకరించాడా, తృణీకరించాడా? తీసుకున్నాడు. అగో అవి కూడా వారికే వడ్డించేసేయండి అని చెప్పి ఆ భోజన పదార్థాలని, ఆయన తీసుకుని వచ్చిన అర్పణలని స్వీకరించినట్టుగా మనకు బైబిల్లో చరిత్ర ఉంది. అంటే దేవుడు తీసుకోమన్నప్పుడేమో ఎలీషా స్వీకరించాడు, వద్దు అన్నప్పుడు దాన్ని తృణీకరించాడు. సో మన జీవితంలో కూడా కొన్నిసార్లు డబ్బు అనే విషయానికి వచ్చేటప్పటికి మనము దేవుని స్వరం వినకుండా మన చెవులు మూయబడతాయి. కొన్ని విషయాల్లో మనం వింటాం దేవుని మాట. ఎప్పుడు అని అంటే అది మనకు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదన్నప్పుడు, అది మనకు విలువైనది కాదు అని అన్నప్పుడు మనం దేవుని మాటకు లోబడతాం. అంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడు వినాలో ఎప్పుడు వినకూడదో మనమే డిసైడ్ చేసుకుంటాం అన్నమా. దేవుని వాక్యం వినడం వలన మనకు ఏదైనా లాభం కలుగుతుంది అనుకోండి, ఆ టైంలో బాగా వింటాం, ఎందుకంటే అది మనకు లాభం కాబట్టి. ఒకవేళ దేవుని వాక్యము వినడం వల్ల మనకు ఏదైనా నష్టం అనిపిస్తుంది అనుకోండి, భౌతికమైన విషయాల్లో మనకు ఏదైనా కోల్పోతున్నాం అనుకోండి, అప్పుడు మాత్రం వినం. మనకు వచ్చేటప్పుడేమో దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వింటాం. అదే మనది పోయేది ఉందనుకోండి, దేవుని వాక్యాన్ని అసలు పట్టించుకోమన్నమాట. ఎందుకంటే ఇప్పుడు దేవుని వాక్యం అనుకుంటూ కూర్చుంటే మన దగ్గర ఉన్నాయి పోతాయి, లేదా మనకు వచ్చేటి పోతాయి అనే ఆలోచనతోటి వాక్యాన్ని మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎంత లాభము కలుగుతున్నా లేకపోతే ఏది మనం నష్టపోతున్నా, దేవుడు ఏదైనా ఒక విషయంలో మనకు ఆజ్ఞను జారీ చేశాడు అని అంటే ఖచ్చితంగా ఆ మాటకి మనం లోబడి తీరాల్సిందే. బైబిల్లో భక్తులందరి చరిత్ర మనం చూస్తే వారు సంపాదించుకోవలసిన వాటికంటే కూడా దేవుని మాటకి వాళ్ళు ఎక్కువగా విలువనిచ్చారు. మనకి ఆదికాండం 14వ అధ్యాయంలో 22వ వచనం నుండి మనం చూస్తూ వెళ్ళామనుకోండి, అక్కడ ఒక చరిత్ర ఉంటుంది. ఏంటనంటే అబ్రహాము సొదొమ గొమొర్రా రాజులు, కొంతమంది శత్రు రాజులు వచ్చి వారిని బంధించి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో ఉన్న లోతును కూడా ఆయన కలిగిన వాటన్నిటిని కూడా బంధించి తీసుకెళ్ళిపోతారు. అబ్రహాము తన దగ్గర ఉన్న వారిని, పనివారిని తీసుకుని వెళ్ళి పోరాడి ఆ సొదొమ గొమొర్రా రాజుల్ని, అక్కడ జనాల్ని, లోతుని, ఆయన కలిగిన ఆస్తిని అంతటిని తిరిగి తీసుకుని వస్తాడు. అప్పుడు రాజులిద్దరు అంటారు, అయ్యా మనుషులను తప్ప ఆస్తిని అంతటి నువ్వు తీసుకుని వెళ్ళిపో అని అబ్రహాంతో అంటే, అబ్రహాం ఒక మాట అంటాడు, నా వలననే అబ్రహాము ఐశ్వర్యవంతుడయ్యాడనే మాట నువ్వు చెప్పకుండా ఉండునట్లు నీ దగ్గర ఉన్న వాటిలో ఒక్క పూచిక పుల్ల కూడా నాకు అవసరం లేదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నాకు అది చాలు. ఎందుకంటే రేపు దేవుని ఆశీర్వాదాన్ని నీ ఘనతగా లేదా నువ్వు ఇచ్చినటువంటి ఆశీర్వాదంగా ఎవరి దగ్గర నువ్వు మాట్లాడే పరిస్థితి రావద్దు అని చెప్పి అబ్రహాము తనకు రాబోయే ధనం అంతటిని కూడా తృణీకరిస్తాడు. యథార్థంగా అడుగుతున్నాను, అబ్రహాం ప్లేస్లో ఉంటే మనం వద్దంటామా? వద్దనే వాళ్ళమా? పోనీ వద్దనే మనసేమన్నా మనకు ఉందంటారా? డబ్బు వద్దంటే ఎందుకు వద్దంటాం? డబ్బు వస్తానంటేని రాకపోతే బాధపడతాం, ఇంకా రావట్లేదు అని. వచ్చే ధనాన్ని ఎందుకు వద్దనుకుంటాం? కానీ అబ్రహాము ఈ ధనము కంటే కూడా దేవుని యొక్క ఘనత చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ నేను తీసుకుంటే దేవుని యొక్క ఘనతను మనుషులు దొంగిలించేస్తారు, దానికి నేను కారకుడను అవుతాను. సో నా వలన దేవునికి అవమానం కలగొద్దు, దేవుడు గణపరచబడాలే తప్ప నా వలన దేవుడు నిందించబడకూడదు అనేది అబ్రహాము మనస్తత్వం. దాని కొరకు ఏది నష్టపోవడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నాడు. సేమ్ ఎలీషా కూడా అంతే. దేవుడు నన్ను తీసుకోవద్దన్నాడయ్యా, నువ్వు ఎంత ఆస్తి నా కళ్ళ ఎదుట పెట్టినా
ఏది కూడా నేను ముట్టుకోను, నాకు అవసరం లేదు అని అన్నాడు అన్నమాట. సహజంగా ఎవరు కూడా అలాంటి మాటలు పలకడానికి ఇష్టపడరు. ఒకవేళ ఆ తీసుకుని వచ్చిన ధనాన్ని చూడకపోయినప్పుడు ఏదైనా మాట్లాడొచ్చేమో, కానీ అంత ఆ సంపద ఎదురుగుండా కనపడుతున్నప్పుడు దాన్ని స్వీకరించకుండా ఉండడానికి సహజంగా ఎవరి మనసు ఒప్పదు. పైగా ఎలీషా ఐశ్వర్యవంతుడేం కాదు, ఆయన ఒక ప్రవక్త, సామాన్యుడు. ఆయనకు కూడా అవసరాలు ఉంటాయి, ఆయనకు కూడా ప్రవక్తల శిష్యుల కాలేజెస్ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఈయనే ఆధారం, ఈయనే పోషించాలి, ఈయన అన్ని సమకూర్చాలి. మరి ఇన్ని రకాల పరిస్థితులు ఉన్నప్పుడు తీసుకోవచ్చు కదా అయ్యా అని అంటే, లేదండి, దేవుడు నా పక్షముగా ఉన్నాడు, దేవుడు నా అవసరాలు తీరుస్తున్నప్పుడు ఇప్పుడు కొత్తగా నేనేదో నయమాను దగ్గర చేయి జాపి దేవుని నామాన్ని అవమానపరచలేను. నయమాను ఇప్పుడు వచ్చాడు, కానీ బైబిల్ పాఠశాలలు ఎప్పటి నుండో ఉన్నాయి, నా అవసరాలు కూడా ఎప్పటి నుండో ఉన్నాయి. దేవుడు ఇప్పుడు అన్ని సమకూరుస్తూ వచ్చినప్పుడు ఇప్పుడు మనుషుల దగ్గర చేయి చాపి దేవుని ఎలా అవమానపరచగలుగుతాను నేను? అది ఎలీషా యొక్క మనస్తత్వం అన్నమాట. ఈరోజు దేవుని బిడ్డలముగా మనం కూడా అట్టి నిబద్ధతను కలిగి ఉండాలనేది ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే డబ్బు దగ్గర మనము దొరికిపోయే అవకాశాలు మన జీవితంలో ఉన్నాయనే విషయాన్ని మనము మర్చిపోకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఎందుకంటే మనుషులు దేవుడా ధనమా అనే విషయానికి వచ్చేటప్పటికి ధనానికి ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తారట, దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉంటాం. దయచేసి ఈ లోకంలో ఎంత విలువైనది నీ కన్నులు ఎదుట పెట్టినా అది దేవుని తర్వాతనే తప్ప దేవుని కంటే అది విలువైనది కాదు అనే విషయాన్ని మర్చిపోకూడదు. అంటే ధనం కోసం మన క్యారెక్టర్ని లూజ్ అవ్వద్దు, ధనం కోసము మనకి ఇవ్వబడిన ఆధిక్యతను మనం పోగొట్టుకోవద్దు. అలా పోగొట్టుకున్న వారమైతే దేవుని ఎదుట మనం దోషులముగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. హల్లెలూయా. ఇక ఎలీషాని నయమాను చాలాసేపు బ్రతిమలాడి ఇంకెప్పటికీ తీసుకోకపోయేటప్పటికి ఇక నయమాను తిరిగి వెళ్ళిపోతున్నాడట. అయితే ఎలీషాకు మనస్సు లేదు, కానీ ఎలీషా పక్కన ఉన్న గేహజీ ఒకడు ఉన్నాడు, ఆయన సేవకుడు. ఆయనకు మాత్రం ఆ ధనమంతటి మీద ఆశ కలిగిందట. ఒకసారి ఆ వచనం చదువుకుందాం. 20వ వచనం చూడండి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకువచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను, గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందననుకుని. గెహజీ ఏమనుకున్నాడట? ఆయన నయమాను తీసుకుని వచ్చినటువంటి సంపద అంతటిని చూశాడు. అదే క్రమంలో ఎలీషా ఏమైనా తీసుకుంటాడేమో, ఎలీషా తీసుకుంటే మన వాట మనకు ఎట్లా వస్తుంది కదా, పక్కనే ఉన్నాడు కదా, అంతా ఎలీషా ఏం చేసుకుంటాడు, కొద్ది గొప్ప మనకు కూడా ఇస్తాడులే అనుకుని వెయిట్ చేస్తూ ఉన్నాడట. నేను అనుకుంటాను ఆ నయమాను ఎలీషా దగ్గరకు వచ్చిన దగ్గర నుండి ఈ గెహజీ నయమాను చూసిన దానికంటే కూడా నయమాను తీసుకుని వచ్చినట్టునే ఎక్కువసేపు చూసుంటుంటాడు. అంత ఆస్తి తీసుకుని వచ్చాడట నయమాను, వెండి వస్తువులు అవన్నిటినీ చూడగానే ఇక నా గెహజీ అనుకుని ఉంటాడు, దేవుడా నయమాన్ని స్వస్థపరిచిన ఆయన, ఎందుకు స్వస్థపరిస్తేనే కదా కానుకలు వచ్చేది, దేవుడా నయమాన్ని బాగు చేయను, ఆయన బాగుపడితేనే కదా ఇవన్నీ ఇచ్చి వెళ్ళిపోయేది. అన్నీ జరిగాయి, గెహజీ ఆశించినట్టుగానే నయమాను స్వస్థతను పొందాడు, నయమాను కానుకలు తీసుకొచ్చి ఎలీషా ముందు పెట్టాడు. అక్కడ దాకా స్టోరీ బాగా జరిగింది, కానీ లాస్ట్లో మాత్రము గెహజీ అనుకున్నాడు జరగలేదు. ఎలీషా ఒక్కసారి వద్దనేటప్పటికీ నేను అనుకుంటాను గెహజీ ఎలీషా ముఖంకి ఇలా చూస్తుంటాడు, ఏం సరే ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు వద్దని అంటారు ఎందుకు, మీకు వద్దపోతే మరి మా వాళ్ళకి ఇచ్చాయని చెప్పొచ్చు కదా, ఆ రోజు రొట్టెలు మా వాళ్ళకి పంచేయి అన్నట్టుగా ఈ బంగారం వీళ్ళది వెండి దుస్తులు కూడా మా వాడికి ఇచ్చేయనంటే చక్కగా మూట కట్టుకుని ఇంట్లో పట్టుకుపోతుంది కదా. ఆ మాట కూడా అనలేదు ఎలీషా, ఒక్కట కూడా అవసరం లేదు, పట్టుకుపోతిరిగి అన్నాడు అంతే. గెహజీకి ఆ మాట జీర్ణించుకోబుద్ధి కాలేదట. గుర్తుపెట్టుకోండి, ఈ గెహజీ అనే వ్యక్తి ఎలీషాకు ఒక సేవకుడుగా ఉన్నాడు, అంటే ఒక బాధ్యత కలిగినటువంటి పనిలో ఆయన ఉన్నాడు. ఆల్మోస్ట్ ఒక శిష్యుడనే చెప్పాలి. ఒక శిష్యుడుగా ఉన్న వ్యక్తి గురువు యొక్క దర్శనాన్ని పంచుకోవడానికి ఆసక్తి కలిగిన వాడై ఉండాలి. ఎందుకంటే సహజంగా వచ్చిన వాటిని పంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, బట్ దేవుని పరిచర్య విషయంలోకి వస్తే దేవుని యొక్క పరిచర్యకు పిలువబడిన వారు ఎవరైనా సరే శిష్యరికం చేసేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ కూడా విడిచిపెట్టుకుని వస్తేనే దేవునితో పాటు కలిసి నడవగలుగుతారట. ఇటు లోకాన్ని అటు దేవుణ్ణి రెండింటినీ సంపాదించుకోవాలని ఆశ కలిగిన వాడు ఎక్కువ కాలం దేవుని కొరకు ఏ పని కూడా కొనసాగించలేడు. యేసు ప్రభు శిష్యుల్లో ఇస్కరియోతు యోధా ఉన్నాడు, మంచి ఆధిక్యత, కానీ 30 వెండి నాలుగు కోసం దాన్ని పోగొట్టుకున్నాడనే విషయం మనకు తెలుసు.
పౌలు దగ్గర దేమా అనే ఒకడు ఉండేవాడు. ఆయన కూడా పరిచారకుడు, అంటే సేవకుడే. కానీ ఆయన లోకాన్ని ప్రేమించి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడన్న విషయం కూడా మనకు తెలుసు. ఎందుకనంటే దేవుని యొక్క సేవకు పిలువబడిన వాడు ఇక లోకాన్ని ప్రేమించొద్దు, దేవుని కొరకు అన్నింటిని వదులుకోవడానికి ఇష్టపడిన వాడై ఉండాలి. అందుకే యేసు ప్రభు పిలవగానే ఆయన శిష్యులు అన్నింటినీ వదిలిపెట్టేసి యేసు ప్రభు వెనకాల వచ్చేసారట. యేసు ప్రభు ఒక యవనస్తుడికి చెప్పాడు, నువ్వు నాతో పాటు రావాలనుకుంటే ఖచ్చితంగా నీకున్న వాటి అన్నిటి నువ్వు బేదలకు ఇచ్చేసి నువ్వు నా వెనకాల రా అన్నాడు. ఎందుకంటే డబ్బుతో నువ్వు నా వెనకాల వస్తే నువ్వు నా మాట వినవు, డబ్బు మీదనే నీ దృష్టి అంతా ఉంటుంది. ఎందుకనంటే మనిషి జీవితంలో ఈ లోక సంపదకి చాలా ప్రాముఖ్యత ఉంటుందట. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఒక సేవకుడు లేదా ఒక దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండలేడు అని అన్నాడు యేసు ప్రభు. అయితే ధనం కోసమైనా బ్రతకాలి, లేకపోతే దేవుని కోసమైనా బ్రతకాలి. ఈ రెండింటిని కలగలిపి నువ్వు చేయాలనుకుంటే ఎప్పటికీ నువ్వు దేవుని చేత ప్రేమింపబడలేవు, దేవుని కూడా నువ్వు ప్రేమించలేవు. అందుకే యేసు ప్రభు నీకున్నదంతా బేదలకు అమ్మేసే రమ్మంటే ఆ యవనస్తుడికి ఆ మాట నచ్చలేదట. ఈరోజు మన జీవితంలో కూడా శిష్యులు చాలామంది ఉంటారు, బట్ దేవుని దర్శనాన్ని పంచుకుని దేవుని కొరకు పని చేయాలనేటువంటి నిబద్ధత కలిగిన వారు చాలా తక్కువ మంది ఉంటారట. ఏలియాకు ఒక మంచి శిష్యుడు దొరికాడు, ఎలీషా. బట్ ఎలీషా దగ్గర మంచి శిష్యుడు దొరకలేదు. ఆయన దేవుని నామాన్ని అవమానపరిచేవాడుగా కనబడ్డాడు, తన గురువు యొక్క ఘనతను చులకనగా చేసిన వాడుగా మారిపోయాడు. సో శిష్యరికము అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే పౌలు తిమోతికి ఎలా పరిచర్య చేయాలి, తన ప్రవర్తనను ఎలా కాపాడుకోవాలి, బాధ్యతల విషయంలో ఎంత నమ్మకంగా ఉండాలి అనే విషయాన్ని గురించి 2 పత్రికలు రాశాడు. ఇగో అధ్యక్షుడగువాడు ఈ గుణలక్షణాలను కలిగి ఉండాలి. ఇగో నువ్వు ప్రవర్తన విషయంలో ఈ 5 లక్షణాలను నువ్వు కనపరచగలగాలి. ఇదిగో నీ పరిచర్యలో నీవెంతటి నమ్మకత్వాన్ని నువ్వు కొనసాగించాలి. ఇట్లా ప్రతి సంఘటనను గురించి పౌలు తిమోతికి హెచ్చరికగా రాశాడు. 2 పత్రికలు రాశాడు తిమోతి యొక్క శిష్యత్వపు హెచ్చరికలను బట్టి. అంటే అన్ని విషయాలు ఒక శిష్యుడుగా ఉన్నవాడు పాటించగలగాలి. అప్పుడే పరిచర్య సజావుగా కొనసాగించబడుతుంది. కానీ ఎలీషా దగ్గర ఉన్నటువంటి గేహజీ అలాంటి మనస్తత్వాన్ని కలిగిన వాడు కాదు. కేవలం ఏదో సంపాదన కొరకు వెనకాల ఉన్నట్టు వాడుగా, లేదా ఏదో పనులు చేస్తే సరిపోతుంది కదా అనుకున్నాడు. కానీ నేను దేవుని చేత ఎన్నుకోబడిన వాడిని, దేవునికి ఘనత నా ద్వారా రావాలి, నేను ఎక్కడ కూడా పొరపాటు చేసి దేవుని నామాన్ని అవమానపరచొద్దు అనేటువంటి ఆలోచన గేహజీ జీవితంలో లేదు. అందుకే గేహజీ నయమాను తీసుకుని వచ్చిన వాటి వైపు ఆశించటం మొదలుపెట్టాడట. ఇక వెంటనే నయమాను వెళ్ళిపోగానే ఆలోచన చేశాడు, ఏం చేసైనా సరే వెళ్ళి ఆ బహుమానాన్ని నేను తెచ్చుకోవాలి అనుకున్నాడట. వెంటనే ఇక ఎలీషా నిద్రపోతా ఉన్నాడు అనుకున్నాడు. ఆయనకి సేవ చేస్తూ ఉన్నప్పుడు మధ్యలోనే విడిచిపెట్టేసి నయమాను వెళ్ళిపోతున్న రథం వెనకాల ఈయన పరుగులు పెట్టడం మొదలు పెట్టాడట. తర్వాత వచ్చిన చదవండి. నయమానును కలుసుకొనుటకై పోవచుండగా నయమాను తన వెనక నుండి పరుగు వచ్చుచున్న వానిని చూచి తన రథం మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనుల ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. చాలు. ఈ గెహజీ ఇంతకాలము ఎలీషాతో పాటు కలిసి ఉన్నాడు. ఎలీషాకి ఎంత క్లోజ్గా ఉన్నాడనంటే ఎలీషా ఎక్కడికి వెళ్ళినా గెహజీ అక్కడ కూడా వెళ్ళేవాడు. మనకి షూనేమీరాలు సందర్భం మనం ధ్యానించి వచ్చాం. షూనేమీరాలు సంతానము లేనిది అనేటువంటి విషయాన్ని ఎవరు చెప్పారు ఎలీషాకి? గెహజీ చెప్పాడు. అంటే ఎలీషా ఏ ప్రాంతానికి ప్రయాణాలు చేస్తున్నా ఎలీషాతో పాటు గెహజీ కూడా ప్రయాణం చేస్తూనే వెళ్ళేవాడు. సో అంత క్లోజ్గా ఉన్నవాడు. ఎలీషా యొక్క అభిషేకం ఏంటో ఆయనకి తెలిసే ఉంటుంది కదా. దేవుడు ఎలీషాకి ఎంత సన్నిహితుడిగా ఉన్నాడో అది కూడా తెలిసే ఉండాలిగా. ఎలీషా యొక్క మనస్తత్వం ఏంటో కూడా గెహజీకి తెలిసి ఉండాలి కదా. అన్ని తెలిసి ఉన్నప్పుడు ఎలీషా బహుమానాన్ని తిరస్కరించాడంటే వెంటనే గెహజీకి ఆలోచన రావాలి. ఓకే, ఎలీషాకు వద్దన్నారు అని అంటే ఖచ్చితంగా ఈ విషయంలో దేవుడు కూడా వద్దనే నిరాకరించి ఉంటాడు. ఈయన దేవుని ఆజ్ఞ లేకుండా ఏది చెయ్యడు కదా. ఓకే, ఇది తృణీకరించాడంటే ఇది దేవుని ఆజ్ఞ అనే గ్రహింపు ఆయనకు వచ్చి ఉండాలి. కానీ ఈ గెహజీ ఎలీషా తిరస్కరించిన వాటిని ప్రేమించటం వలన
దేవునికే వ్యతిరేకంగా మారిపోయాడట. ఒక ఎలీషాకే కాదు, కంప్లీట్గా దేవుని ఆజ్ఞకే వ్యతిరేకంగా మారిపోయాడు. ఎలీషా వద్దన్నది దేనిని బట్టి? దేవుడు వద్దన్నాడు కాబట్టి. మరి ఇప్పుడు గేహజీ దేవుడు వద్దన్న దానిని ప్రేమించి దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించటం ద్వారా ఇప్పుడు దేవునికి విరోధిగా, దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు అన్నమాట. ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించాడో గేహజీ పాపము చేసిన వాడుగా ఎంచబడ్డాడు. ఈరోజు మన లైఫ్లో కూడా దేవుడు ఏదైనా ఒకటి వద్దు అని అన్నాడు అని అంటే ఇక అది మన జీవితానికి క్షేమము కాదు అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. ఇక దేవుడు వద్దన్న తర్వాత కూడా మనం పరుగులు పెట్టామనుకోండి, నష్టాన్నో లేదా నాశనాన్నో సంపాదించుకోవడానికి మనం పరుగులు పెట్టినట్లే. చాలాసార్లు మనం అలా చేసాము, నష్టపోయి ఉన్నాము. ఒకసారి జ్ఞానోదయం అయింది, మళ్ళీ రెండోసారి కూడా అదే పొరపాటు చేస్తాం. అలా మాటికి అదే పొరపాట్లు చేయడం వలన మన జీవితాల్ని మనమే ఇబ్బందులు పాలు చేసుకున్న వాళ్ళం అవుతాం. వడ్డీ వ్యాపారం చేయడం దేవుని చిత్తం కాదు. ఆయన చేసేటోళ్ళు లేరా? అన్యుల గురించి నేను చెప్పట్లే, వాళ్ళకి కాదు కదా ఆజ్ఞ, వాళ్ళకి వాక్యం తెలియదు, చేస్తున్నారు. క్రైస్తవుల్లో లేరా వడ్డీలకు ఇచ్చుకునేటోళ్ళు? వడ్డీలకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇచ్చినోడు పని తనుకుని పోయినప్పుడు ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. వాక్యం తెలిసి నిర్లక్ష్యం చేసి అన్నింటినీ నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. వడ్డీ నష్టపోయి అసలు దొరికితే పర్లేదు, కానీ దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు అసలైనా దొరుకుతుందా? అంటే నేను ఏమంటున్నానంటే, వడ్డీ కోసం ఆశించిన నీవు దేవుని ఆజ్ఞను వ్యతిరేకిస్తున్నావు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ వ్యతిరేకించబడుతుందో నీకున్న దాని చుట్టూ వేయబడిన కంచె తొలగించబడుతుంది. నీకున్న దాని చుట్టూ కంచె ఎప్పుడైతే తొలగించబడుతుందో శత్రువు దాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. అసలు కూడా పోగొట్టుకుని అప్పుల పాలైపోయి వీళ్ళు వడ్డీలకి ఇచ్చి అసలు కూడా వీళ్ళు లోన్లు పెట్టి కట్టుకునే సందర్భాలు ఉన్నాయి. ఎంతమంది వచ్చి ప్రార్థన చేయించుకున్నారో అలాంటి వాళ్ళు, అయ్యా మేము అప్పు ఇచ్చాము ఎవరికొని, వాళ్ళు ఇవ్వట్లేదు, ప్రార్థన చేయండి. ఇచ్చేటప్పుడు చెప్పరు పాస్టర్ గారు ఇస్తున్నాం ప్రార్థన చేయండి అని. ఎందుకంటే అప్పుడు వడ్డీ వ్యాపారం వద్దమ్మా అంటాడు కదా పాస్టర్ గారు. అలాంటివి నచ్చం మనకి. ధర్మ వడ్డీ 5 రూపాయలు 10 రూపాయలే పాస్టర్ గారు, పెద్ద వడ్డీలకి ఏమి ఇవ్వట్లేదు. మేము ధర్మ వడ్డీకి 5-10 అంటే అంత మంచిది ఉంది. ఎందుకంటే ఒకేసారి వేలు వచ్చేసేయాలి, 1,10 లక్షలు అయిపోవాలి. అత్యాశ అన్నమాట. అత్యాశకు వెళ్ళిపోయి వడ్డీ వ్యాపారం తప్పు అని వాక్యం చెప్పిన వెళ్ళి చేసి అసలు కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. టోపీ పెట్టేస్తాడు తీసుకున్న. ఇప్పుడు ఆలోచన చేయండి, అవసరంలో ఉన్నవాడికి మీరు 50 రూపాయలు వడ్డీ అన్నా కూడా తీసుకోరా? తీసుకుంటాడు. ఎందుకంటే ఎగ్గొట్టేసేటట్టు తీసుకుంటాడు అలాంటి వడ్డీలకి. మనం ఇచ్చేదా 50 రూపాయలు కాదు 100 రూపాయలు వడ్డీ వేసుకో, 4 రోజులే కదా నేను ఇక్కడ ఉండేది. అసలు దొరకదు, వడ్డీ దొరకదు అన్నమాట. కట్టాలని మనసు ఉన్నవాడు బ్రతిమిలాడతాడు, అయ్యా నేను అంత కట్టలేను, 2 రూపాయలు రూపాయన్నర వేసుకోండి వడ్డీ అని అంటే, పర్లేదు కడతాడేమోలే, నువ్వు ఎంతైనా వేసుకో వడ్డీ, నాకేం పర్లేదు, అర్జెంట్ నాకు డబ్బులు అన్నాడంటే నీకు అయిపోయింది, మీకు ఇంకా నెత్తి మీద క్యాప్ ఇక మీకు. అయినా కూడా అమ్మ ఎంత మంచోడు దొరికాడో, 10 రూపాయలు వడ్డీ అంట, ఏం మాట్లాడలేడు, తీసేసుకోండి, ఇచ్చేయండి. ఇక ఇంకా కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఇంకో చోట అప్పు తీసుకొచ్చి వీళ్ళు అప్పుకి ఇస్తారు. మాకు 2 రూపాయలు వడ్డీకి అంటే మాకు చాలా అవసరం ఉంది, వీళ్ళు ఇక్కడ 10 రూపాయలు వడ్డీకి ఇస్తా, ఎందుకంటే 8 రూపాయలు లాభం దొరకట్లే. ఇలాంటి కక్కుర్తి పనులు చేసే చాలామంది రోడ్డున పడ్డ వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దేవునికి వ్యతిరేకంగా చేసే ఏ కార్యంలో ఆశీర్వాదం ఉండదు. మీరు ఏదైనా తీసుకోండి, అది వ్యాపారం అయినా, లేకపోతే ఏదైనా పని అయినా, లేకపోతే ఇంకేదైనా సరే, వాక్యం ఒక్కసారి ఏదైనా ఖండితంగా మనతో మాట్లాడింది అని అంటే ఇక దాంట్లో మార్పు రాదు. సో వాక్యంలో మార్పు రానప్పుడు వాక్యానికి లోబడుతున్న మనలో కూడా మార్పు రాకుండా ఆ వాక్యానికి మనం కట్టుబడి ఉండే ప్రయత్నం చేయగలగాలి. అప్పుడే మన జీవితాలు దీవించబడతాయి. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ గేహజీ నయమాను రథం వెనకాల పరిగెడుతున్నప్పుడు నయమాను చూశాడట. ఎంత స్పీడ్గా పరిగెట్టాడు మరి, రథాన్ని అందుకున్నాడనంటే మామూలు విషయమా? ఎందుకంటే ఇప్పుడు నయమాను స్వస్థతను పొందాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ హ్యాపీ మూమెంట్లో ఎలా ఉంటుందంటే, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోవాలి, నా కుటుంబీకులకి నాకు కలిగిన ఆ కార్యం చెప్పాలి, నా దేశంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి, మా రాజుగారికి నేను కనబడాలి, ఈ దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని వివరించాలని చెప్పి ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోతే అంత తొందరగా సాధ్యమైతే వెళ్ళిపోవాలన్న ఆలోచనతోటే ఉంటాడు. అలాంటప్పుడు రథం ఎంత స్పీడ్గా వెళ్తుండొచ్చేమో. అప్పటికి ఎలీషా దగ్గర గేహజీ ఇంకా పని చేస్తూ ఉన్నాడు, నయమాను బయలుదేరి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి గేహజీ బయలుదేరాడట. బయలుదేరినా కూడా రథం అందుకున్నాడు ఆయన. ఆ ధనం కోసం ఎంత ప్రాకులాడి పరుగులు పెడతా ఉన్నాడో చూడండి. పరిగెట్టాడు. నయమాను చూసి రథం ఆపి వెనక్కి తిరిగి వచ్చి, సార్ అంత మంచిదేనా, ఇంత ఆవేశంతో పరిగెట్టుకొస్తున్నారు, అంత క్షేమమేనా అని అంటే, అంత క్షేమమే సార్. మరి ఎందుకు వచ్చారు మీరు? ఏం లేదు, మా యజమానుడు నీ దగ్గరికి నన్ను పంపించాడు,
దేని కొరకు పంపించాడు? ఎఫ్రాయిము మన్యము నుండి 2 ప్రవక్తల శిష్యులు ఇప్పుడే మా గురుగారి దగ్గరికి వచ్చారు. జస్ట్ మీరు ఎలా బయటికి వెళ్ళారు, మా వాళ్ళు లోపలికి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళకి అవసరాల కోసము మా గురువుగారు 2 మనుగుల వెండిని 2 జతల దుస్తులను తీసుకుని రమ్మని నన్ను పంపించాడు సార్ అని చెప్పి 2 అబద్ధాలు మాట్లాడాడట. ఒకటి ఎఫ్రాయిము మన్యపు శిష్యుల కోసము అనేది ఒకటైతే, మా గురువుగారు నన్ను పంపించాడు అనేది 2 అబద్ధం. సో ఈ 2 అబద్ధాలు, ఒకటి దేవునికి ఆపాదించబడింది, ఇంకొకటి ఎలీషాకు ఆపాదించబడింది. ఎందుకు దేవునికి ఆపాదించబడింది అని అంటున్నానంటే, ఇప్పుడు ఆ ప్రవక్తల శిష్యులు అందరూ ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నారు? దేవుని మీద. ఇప్పుడు నయమాను దగ్గరికి వెళ్ళి గేహజీ చెయ్యి చాపడం వలన ఇండైరెక్ట్గా ఎవరిని ఇన్సల్ట్ చేసినట్టు? సార్ మా దేవుడు ఆ ప్రవక్తలకి ఇంకా సహాయం చేయట్లేదు, అందుకే మా గురువుగారు మిమ్మల్ని సహాయం చేయమని పంపించాడు అని చెప్పి దేవుణ్ణి అవమానపరిచేటట్టుగా అబద్ధం మాట్లాడాడట. ప్రతిసారి మనము గేహజీ కేవలం ధనమును కోసమే పరుగులెట్టినందుకు శిక్షింపబడ్డాడు అనుకున్నాం. ధనముతో పాటు, ధనాపేక్షతో పాటు అబద్ధమును కూడా మాట్లాడాడు. ఎందుకంటే ధనాపేక్ష ఎన్ని చెడు పనులైనా మనతోటి చేయిస్తుందట. ధనం పైన ఆశ కలిగిన వాడు ఆ ధనమును సంపాదించుట కొరకు ఇతర పాపాలు కూడా చేయడానికి ఏమాత్రం వెనకాడడు. అందుకే వెళ్ళి దేవునికి వ్యతిరేకంగా అబద్ధం మాట్లాడాడట. సో దేవుణ్ణి చులకన చేసేసాడు నయమాన్ ఎదురుగుండా. మా దేవుడు సహాయం చేయలేదు, అందుకే మీరు సహాయం చేయండి అని. ఇంతకాలము చేసుకుంటూ వచ్చిన దేవుని కార్యాలని గేహజీ సమాధి చేసేసాడు. దేవుని గొప్పతనం అంతటినీ కూడా అవమానపరిచాడు. అది దేవునికి చాలా కోపాన్ని కలుగజేసిందట. మన లైఫ్లో కూడా దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని మనమే కొన్నిసార్లు కప్పిపెట్టేసే ప్రయత్నం చేస్తాం. దయచేసి అది చాలా పెద్ద పాపం. మీరు ఇంతకుముందు కూడా నేను చెప్పాను, అది మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనల్ని ఏ విషయంలో ఆశీర్వదించినా ఆ విషయంలో మనం యథార్థంగా ఉండడం మన బాధ్యత. చాలాసార్లు కొంతమందికి ఒక అలవాటు ఉన్నారు, ఎందుకు ఉంటుందో నాకు తెలియదు, కానీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత కూడా దాన్ని దాచిపెట్టేసే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు అడగండి, మా దగ్గర ఏం లేవు, మా దగ్గర ఏం లేవు, ఏం లేవు, ఏం లేవు, ఏం లేవు, ఏం లేవు అన్నాడు. ఏమి లేకుండా ఉన్నది అని అనుకుందాము అని అంటే మళ్ళీ వాళ్ళు చేసే పనులు చూస్తే ఏమి లేనట్టు ఉండదు, అన్నీ ఉన్నట్టే ఉంటాయి. మాట మాత్రమే ఏమి లేవనిపిస్తుంది, బట్ చేసే పనులు చూస్తే అన్నీ ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎవరిని మనం అబద్ధికులను చేస్తున్నట్టు? దేవుడిని ఆశీర్వదించాడు, నీకు కావలసిన అన్ని దేవుడు సమకూర్చిన తర్వాత కూడా నా దగ్గర ఏమీ లేవు అన్నావు అని అంటే ఇప్పుడు ఎవరిని అబద్ధికుని చేస్తున్నట్టు? దేవుణ్ణే. అంటే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు దాచిపెట్టేస్తున్నావు, దేవుని కార్యాన్ని నువ్వు కప్పిపెట్టేస్తున్నావు. దేవుడిని ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారు? ఓహో, వీళ్ళ దేవుడు ఆశీర్వదించట్లేనట్టున్నాడు, వీళ్ళ దేవుడు వీళ్ళకి ఏమి ఇవ్వట్లేనట్టున్నాడు అని చెప్పి అందరూ దేవుణ్ణి అవమానపరుస్తారు. సో దేవుడు కూడా ఎలా చేస్తాడనంటే, వీళ్ళకి ఎంత చేసినా వీళ్ళ హృదయం అంతే కఠినత్వం, ఎంత ఇచ్చినా ఇవ్వలేదనే మాట అంటారు కాబట్టి ఇంకెవ్వడం మానేద్దాంలే అని అనుకుని దేవుడు పిడికిలు బిగించాడు అనుకోండి. నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి? మన కష్టార్జితంతో మనం బ్రతుకుతున్నామా అని అంటే కాదు. పోనీ మన బలంతో మనం అన్ని సంపాదిస్తున్నామా అని అంటే అది కాదు. మనం ఎన్ని చేసినా దాని వెనకాల దేవుని కృప అనేది మనకు తోడుగా లేకపోతే ఏది మనం సాధించలేం. మరి అది తెలిసిన తర్వాత కూడా దేవుడు చేసిన కార్యాలని దేవుని మహిమ కొరకు మనం ఒప్పుకోకపోతే ఖచ్చితంగా దేవుణ్ణి మనము దోషిగా, నేరస్తునిగా మార్చిన వాళ్ళం అవుతాం. ఆ పైపెచ్చు దేవుణ్ణి చులకన చేసేస్తామట, సమాజంలో బలహీనునిగా మార్చేసిన వారం అవుతామట. అది దేవునికి చాలా కోపాన్ని తీసుకుని వస్తుందట. నాకు రావాల్సిన ఘనత ఏమాయను అని అంటాడు దేవుడు. ఏది నాకు రావాల్సిన ఘనత ఏమైంది అని అంటాడు. మరి మనం కప్పిపెట్టేస్తుంటే దేవునికి రావాల్సిన ఘనతను మనం దొంగిలించినట్టే కదా. మరి అది దేవునికి కోపం తీసుకుని రాదా? ఇప్పుడు ఒక మాట అడుగుతాను, మీ పిల్లలకి మీరు అన్నీ చేస్తున్నారు, ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ మీరు కొనేసి ఇస్తున్నారు, అయినా కూడా మీ పిల్లలు స్కూల్లోకి వెళ్ళి వాళ్ళ టీచర్స్ అడిగినప్పుడు మా మమ్మీ డాడీ నాకు అసలు ఏం కొనివ్వరు సార్ అని అన్నారు అనుకోండి. టీచర్స్ మిమ్మల్ని పిలిపించి అడుగుతారు, సార్ ఏంటి మీరు ఏం కొనివ్వట్లేదంటే మీ పిల్లలకి అని అడిగారు అనుకోండి, మీరు ఏం చేస్తారు మీ పిల్లల్ని? అవునండి మేమేం కొనివ్వము, పక్కల బ్యాగ్లో తీసేసుకోండి లేదా పక్కన బాక్స్లో తినేయండి అని చెప్తామని అంటారా? మీ పిల్లల మీద మీకేం కోపం రాదా? టైంలో ఇన్సల్ట్ అయిపోయారు మీరు. అక్కడ స్కూల్లో మీరు అన్నీ చేసినా కూడా మీ మీద మీ పిల్లలు అబద్ధం చెప్పేటప్పటికి మీ ప్రెస్టేజ్ ఇష్యూ. అక్కడ నన్ను పిలిచి అక్కడ అవమానం చేసినావు,
అన్ని కొనిచ్చినా కూడా నేను ఏం కొనలేదు అబద్ధం చెప్తాను, నా పరువు పోయిందని చెప్పి ఇంటికి వచ్చాక పిల్లల్ని గట్టిగా కొడతామో తిడతామో ఏదో ఒకటి చేస్తాం. మనుషులముగా అన్నీ మన పిల్లలకి చేయలేం. మనం ఎంతవరకు ఓపిక ఉందో అంతవరకే చేస్తాం. కొంచెం చేసిన మనకి అంత రోషం వస్తే సమస్తమును చేసే దేవునికి ఇంకెంత రోషం రావాలి మన విషయంలో? మనం అబద్ధం ఆడినందుకు ఆయన మన మీద ఇంకెంత కోపం తెచ్చుకోవాలా? దేవుడు పిడికిలు బిగించాడు అనుకోండి, నీటిలో నుండి ఒడ్డున పడిన చేపల గిలగిల కొట్టుకుంటాం మనం. అర్థమవుతుందా? అందుకే దేవుని కార్యములను ఎప్పుడు కప్పిపుచ్చొద్దు. యథార్థంగా ఉండడం మనకి ఆశీర్వాదకరం. తన ఎడల యథార్థ హృదయము కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కన్నులు లోకమందంతటా సంచారము చేయుచున్నవి. ఎవరు యథార్థపరులుగా ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. కపట హృదయాలను దేవుడు ఆశీర్వదించడంట. ఎందుకనంటే వాళ్ళకి ఎంత చేసినా వాళ్ళు ఇంకా దేవుని కార్యములను కప్పిపుచ్చే ప్రయత్నంలోనే ఉన్నారు. నేను అనుకుంటాను కొంతమందికి భయం ఏంటనంటే ఉన్నదని చెప్పుకుంటే అందరూ అడుగుతారేమన్న భయం అని. ఇచ్చే మనసు లేకపోతే ఇవ్వనని నిర్మోహమాటంగా చెప్పేసేయండి, కానీ దేవుని మాత్రం అబద్ధికునిగా చేయకండి. అది మన మనుగడికి అంత క్షేమము కాదనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. హల్లెలూయా. ఈయన దేవుని అబద్ధికుని చేసేసాడు. రెండవ పొరపాటు ఏంటనంటే ఎలీషా అడగమని పంపించాడా? ఇప్పుడు నయమాన్ ఏమనుకుంటాడు, నేను ఇచ్చినప్పుడేమో ఎలీషా అంత రోషంగా మాట్లాడాడు, నాకు అవసరం లేదని చెప్పి ఇప్పుడు వెనకాల నుండి పంపించాడా అని నయమాన్ అపార్థం చేసుకోడు ఎలీషాని. ఎలీషాకు ఉన్నటువంటి గౌరవం దిగజారిపోవట్లేదా? ఎలీషాకు ఉన్నటువంటి ఆ ఘనత అంతా కూడా సమాధి అయిపోవట్లేదా? ఎలీషాకి వ్యతిరేకంగా కూడా ఇప్పుడు గెహజీ అబద్ధం ఆడాడు. దేవునికి అది కూడా నచ్చలేదట. నా ప్రవక్త విషయంలో గెహజీ ఇలాంటి పొరపాటు పని చేశాడు. అందుకే ఈ రెండు అబద్ధములను బట్టి కూడా దేవునికి కోపం వచ్చిందన్నమాట. నయమాన్ అన్నాడు, సార్ రెండేంటి 4 మనుగులు వెండి తీసుకోండి, ఎక్స్ట్రా డబల్ తీసుకోండి అని చెప్పి అన్నీ డబల్ ఇచ్చి పంపించాడట. 2 పని వాళ్ళ భుజాల మీద పెట్టి పంపించాడు. గెహజీ మెల్లగా ఇంటికి తెప్పించుకున్నాడు, వాటిని లోపల పెట్టి వాళ్ళని పంపించేసి ఏమెరగనట్టు వెళ్ళిపోయి ఎలీషా దగ్గర సేవ చేయడం మొదలుపెట్టాడట. ఎప్పుడైతే సేవ చేస్తున్నాడో ఎలీషా అడిగాడు, ఎక్కడికి వెళ్ళావు? అబ్బాయి నేను ఎక్కడికి వెళ్ళా సార్, ఇక్కడే ఉన్నాను. ఆ నయమాను, సిరియనుడైన నయమాను నిన్ను ఎదుర్కోవడానికి రథం దిగి వచ్చినప్పుడు నా మనసు నీతో పాటు రాలేదనుకున్నావా? అర్రే, ఎలీషా గారికి ఈ వరం ఉంది కదా, అనవసరంగా మర్చిపోయినట్టున్నాను నేను అనుకుని ఉంటాడు గెహజీ అప్పుడు. ఎందుకంటే దేవుడు ఎలీషాకి సమస్తమును తెలుసుకోగలిగినటువంటి ప్రత్యక్షతనిచ్చాడట. అది ఉందనంటే ఎలీషాకి ఆ వరం ఉన్నప్పుడు గెహజీకి అర్థమై ఉండాలి కదా, మా గురుగారు ఎక్కడ ఏం జరుగుతుందో గుర్తుపట్టగలుగుతాడని. రాలే ఆ టైంలో. ఎందుకంటే ఇక ధనం మీద ఉన్న వ్యామోహంతో గెహజీకి ఏం గుర్తు రాలేదు, అన్నీ మర్చిపోయాడు పాపం. మనిషి తత్వమే అంతా. ఎదురుకుండా ధనం కనపడిందంటే చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మర్చిపోతాం మనం, అంతే కదా. అందుకే 10,000 చేతిలో ఉంటే మన క్యారెక్టర్ ఒకలా ఉంటుంది, 10 పైసలు ఉంటే ఒకలాగా ఉంటుంది అన్నమాట. అందుకే ఏమున్నా ఏమి లేకపోయినా ఎప్పుడు ఒకలాగా ఉండడం మన జీవితానికి మేలుకరం. ఆ ఉండే విధానంలో కూడా తగ్గింపు ఉండడం ఇంకా ఆశీర్వాదకరం. కొంతమంది అంటారు నేను ఏమున్నా లేకపోయినా రాజా బతికే మంది, ఆ విధంగా అంటలేదు. మళ్ళా ఏమున్నా లేకపోయినా తగ్గింపు, దేవుని మీద ఆధారపడే విశ్వాసము, ఇవి రెండు మనకుంటే మన జీవితాలు దీవించబడతాయి. ఎలీషాకు ఆ గొప్ప వరం ఉందనే విషయాన్ని గెహజీ మర్చిపోయాడు. అబద్ధం చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళలేదు సార్, ఏం చేయలేదు సార్ అని. మళ్ళీ అది కూడా అబద్ధమే. ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు చూడండి, ఆ ధనాన్ని సంపాదించుకోవడానికి. అందుకే అంటున్నాను, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనాన్ని ప్రేమించేవాడు దాన్ని సంపాదించుకోవడానికి ఇతర పొరపాట్లు అన్నింట్లో పాలువాడవుతాడట. ఏం చేయలేదు సార్, ఏం చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదని అంటే ఎలీషా అన్నాడు, నువ్వు నయమాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో పాటు రాలేదనుకున్నావా? నువ్వు ఏమేమి సంపాదించుకుని వచ్చావో నాకు తెలుసు, ఏమేమి ఎక్కడ దాచిపెట్టుకొచ్చావో కూడా నాకు తెలుసు. ఆకాన్ అనేవాడు ఎరికో పట్టణంలో శపితమైన దాన్ని తీసుకొచ్చి గుడారం కింద దాచిపెట్టాడట. ఎవరికి తెలియదు అనుకున్నాడు, దేవునికి తెలీదా? దేవుని కన్నులకు రహస్యమైనది ఏదైనా ఉందా? దొరికాడు. తీసుకెళ్ళి లోయలో, ఆకోరు లోయ అనుకుంటాను, అక్కడ రాళ్లతో కొట్టి ఆయనను చంపేశారు. కనానుకు చేరవలసిన వాడు సమాధిలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు? శపితమైన దాని విషయంలో చేసిన తిరుగుబాటు. గెహజీ కూడా అలాగే నిరాకరించబడిన దాని కొరకు ఆశించి పరుగులు పెట్టాడు. ఆ పరుగులే ఆయన జీవితానికి పెద్ద శాపాన్ని తీసుకుని వచ్చాయి. ఎలీషా అన్నాడు, అయ్యా ధనం సంపాదించుకోవడానికి, ఆస్తుపాస్తులు సంపాదించుకోవడానికి ఇది సమయమా? చదువుకుందాం అన్నమాట. 26వ వచనం చూడండి. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా?
ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్టు తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? చాలు. ఇక్కడ నా గేహజీ మనకి ఏమి ఆశించినట్టు కనబడుతుంది? ఒకటి ద్రవ్యము, రెండోది వస్త్రాలు. కానీ ఆయన మనసులో ఇంకా చాలా ఉన్నాయట. అవన్నిటి లిస్ట్ అంతా ఎలీషా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా అంటే అసలు నువ్వు ఉన్న పర్పస్ ఏంటయ్యా? అసలు నువ్వు దేనికి పిలువబడ్డావు? వేటి వెనకాల పరిగెడుతున్నావు? నువ్వు చేయాల్సిన పని ఏంటి? అది విడిచిపెట్టేసి ఏం చేయడానికి నువ్వు బయలుదేరి వెళ్ళావు? అసలు నువ్వేం చేస్తున్నావు? నీకు గ్రహింపు ఉందా? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఆలోచన ఉందా? అవి సంపాదించుకోవడానికి ఆ దేవుడిని ఏర్పాటు చేసుకున్నది. ఇది సమయమా అని చెప్పి ఎలీషా గేహజీని గద్దిస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే ఏం సమయము? ప్రతిదానికి ఒక సమయము గలదు అని బైబిల్లో రాయబడి ఉంది. కానీ ఈ గేహజీ దేవుని పనులను విడిచిపెట్టేసి దేవుడు తృణీకరించిన వాటిని సంపాదించుకోవడానికి పరుగులు పెట్టాడు అన్నమాట. సో మన లైఫ్లో కూడా మన ఆలోచన ఏంటో, మన పిలుపు ఏంటో అది మనం బాగా గుర్తుపెట్టుకుని అడుగులు వేయగలగాలి. చాలామంది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న పనిని వదిలిపెట్టేసి మిగతా వాటి కొరకు మనం ప్రాకులాడుతూ ఉన్నాం. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఇది సమయమా? ఇది సమయం అనేది చాలా విషయాల్లో మనం మాట్లాడుకోవచ్చు. దేవుని కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యంగా ఉండి సోమర్తనం కనపరుస్తున్నాం అనుకోండి, అప్పుడు కూడా ఇదే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఇది సమయమా నిర్లక్ష్యంగా ఉండడానికి? దేవుని పనులు వదిలిపెట్టేసి డబ్బులు వెనకాల పరిగెపెట్టామనుకోండి, అప్పుడు కూడా ఏమన్నా ఆలోచన రావాలి? ఆత్మల సంపాదన వదిలేసి అనవసరమైనవి సంపాదించుకోవడానికి ఇది సమయమా? లేకపోతే మనకున్నటువంటి ఆ పనులన్నింటిలో లేదా బాధ్యతలన్నింటిలో కూడా మనము అనాలోచితంగా ఉన్నామనుకోండి, అనాలోచితంగా ఉండడానికి ఇది సమయమా? ఇట్లా ప్రతి దాంట్లో మనం ఇదే మాటను జ్ఞాపకం చేసుకోవాలి. అసలు నేను ఎందుకు వచ్చాను? ఏం చేస్తున్నాను? నేను చేయాల్సిన పని ఏంటి? నేను చేస్తున్న పని ఏంటి? అసలు నేను దేని కొరకు ప్రాకులాడుతున్నాను? దేని కొరకు ప్రాకులాడాలి? ఇట్లా ప్రతి దాంట్లో మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవడం ప్రయత్నం చేయాలట. గేహజీ దేవుని సేవ చేయటానికి పిలువబడ్డాడు. ధనం కోసం పరుగులు పెట్టి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. అంటున్నాడు ఇది ద్రవ్యమును, వస్త్రములను సంపాదించుకోవడానికి సమయమా? గొర్రెలను, ఎడ్లను సంపాదించుకునే సమయమా? ఆస్తిపాస్తులను సంపాదించుకుని ఏం చేస్తావు? నీ పిలుపది కాదు కదా. దేవునికి అన్నీ సమకూరుస్తున్నప్పుడు నీకు ఎందుకు అంత ఆత్రత? అది ఎలీషా అడుగుతున్న ప్రశ్న. ఒకవేళ ఈరోజు దేవుడు కూడా మనల్ని అడిగాడు అనుకోండి, అయ్యా మీరు ఏం చేస్తున్నారు అని అడిగాడు అనుకోండి, మనం ఏమన్నా ఆన్సర్ చేస్తాం? అసలు మనం పిలువబడింది దేనికి? లేదా మనము ఎన్నుకోబడింది దేనికి? మనం చేస్తున్నది ఏంటి? దేవుని ఆరాధించడానికి మనం పిలువబడ్డాం, కానీ దేవునికి అవమానాన్ని కలుగు చేసే పనులు మనం చేస్తున్నాం. దేవుడు అడగడా మరి ఇది సమయమా? మీరు ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి, పాపంలో ఆనందించడానికి ఇది సమయమా? ఈ మాటను మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిని మానేసి ఇంట్లో పనులు అనుకుంటూ కూర్చున్నాం అనుకోండి, అప్పుడు గుర్తు రావాలి మనకి ఈ మాట. దేవుని మందిరాన్ని వదిలిపెట్టేసి ఇంట్లో కూర్చుని పనులు చేసుకోవడానికి ఇది సమయమా? దేవుని మందిరాన్ని వదిలిపెట్టేసి ఫంక్షన్లకి, పార్టీలకి పరుగులు పెడతాం కదా, అప్పుడు కూడా గుర్తు రావాలి ఈ మాట. దేవుని సన్నిధిని వదిలిపెట్టేసి పార్టీలు అంత ముఖ్యమా నీకు అని. ఇట్లా దేవునికి విరుద్ధంగా మనం చేసే ప్రతి పొరపాట్లు ఈ మాట మనకి గుర్తొస్తేనే మన జీవితాలు దిద్దబడతాయి. ఎలీషా అడుగుతున్నాడు ఇది సమయమా నాయన? మనకి న్యాయాధిపతుల గ్రంథంలో మీకు కొన్ని చెట్లు మాట్లాడుకోవడం గురించి ఒక వాక్యం చెప్పాను. మనకి యూట్యూబ్లో ఉంది, మీరు వినండి తర్వాత. కొన్ని చెట్లు వెళ్ళి ఒక చెట్టును అడిగాయట, ద్రాక్ష చెట్టును అడిగాయట, నువ్వు మా మీద వచ్చి రాజుగా ఉండడానికి మేము నేను అభిషేకిస్తా రా అని అంటే ద్రాక్ష చెట్టు అందంట, నేను నా ప్రజలకి ద్రాక్షారసం ఇవ్వడం మానేసి మీ మీద రాజుగా ఉండడానికి దేవుడు నన్ను సృష్టించలేదు అని. ఒలివ చెట్టును అడిగాయి, అంజురపు చెట్టును అడిగాయి, అవి కూడా అవే మాటని చెప్పాయట. దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న పని అది కాదు, మీ మీద రాజుగా ఉండడానికి ఏర్పాటు చేయలేదు, ప్రజలకి అవసరాలు తీర్చబడటానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేశాడని. లాస్ట్గా చెట్లు వెళ్ళి మొండ్ల కంచెని అడిగితే మొండ్ల కంచె ఒప్పుకున్నదట. దానికి ఒక పర్పస్ లేదు, అందుకే అది వెళ్ళి ఆ పెత్తనం చెలాయించడానికి పరుగులు పెట్టింది. కానీ ఈ చెట్లకి ఒక పర్పస్ ఉంది, అందుకే అవన్నీ కూడా వాటి బాధ్యతను విస్మరించలేదు. ఈరోజు మనకు కూడా ఒక పర్పస్ ఉంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. దాని కొరకు మీరు ప్రాకులాడండి. డబ్బు అవసరం, దేని కొరకు? బ్రతకడానికి అవసరం. అంతవరకు మనం సంపాదించుకుంటున్నాం, సంతోషం. కానీ కూడబెట్టుకోవాలి, బ్యాంకులో దాచిపెట్టుకోవాలి, నేను ఇంకేదో చేసేసేయాలి, నా బ్యాంకులో ఎప్పుడు పెద్ద పెద్ద నెంబర్లు కనపడాలి,
లేకపోతే ఇంకేదో కట్టేసుకోవాలి, గొప్ప ఐశ్వర్యవంతం అనిపించుకోవాలి, లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏం సంపాదించామని అడుగుతున్నారు, లేకపోతే ఏముందని నీకు అని అడుగుతున్నారు, అందరి ముందు నా పరుగు పోతుంది. ఎవరి దగ్గర గొప్పతనం కోసమో ఎవరి దగ్గర పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి నువ్వు పరుగులు పెడితే నష్టపోయినట్లే. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఏది మనకు అవసరమో అంతవరకు చాలు. ఎవరో మనల్ని ఏదో అంటున్నారనో ఎవరో ఏదో చేస్తున్నారనో అనవసరంగా పరుగులు పెట్టామనుకోండి, అది ఖచ్చితంగా మన జీవితాన్ని శ్రమలకు అప్పగిస్తుంది. దేవుడు మనకి ఏది ఇచ్చాడో అది చాలు, ఎంతవరకు ఇచ్చాడో మనకు అంతవరకే చాలు. ఒకవేళ ఇంకా అవసరం అనుకోండి, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు మనకి. కానీ ఈరోజు సమాజం ఎలా మారిపోయిందనంటే పరిచర్యని వ్యాపారం చేసేసారు, దేవుని సేవని అమ్మకానికి పెట్టేశారట. ఎలీషా స్వస్థతకి నేను డబ్బులు తీసుకొని నాకు అవసరం లేదన్నాడు, అంతే. దేవుడైనా స్వస్థపరిచాడు, అది ఉచితం, దానికి ఎలా కడతాను నేను. కానీ మొన్న ఒక వింత చెప్పుకుంటే సిగ్గుచేటు కానీ ఒక పాస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నాడు, ఇగో మీకు ఒక కవర్ ఇస్తాము, దాంట్లో 5,000 రూపాయలు కానుక పెట్టండి, దాంతోపాటు మీ ప్రార్థన అవసరాలతో కూడా రాసి అందులో పెట్టండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం, దేవుడు మిమ్మల్ని బాగుపరుస్తాడు. ఒకవేళ 5,000 పెట్టకుండా స్లిప్ ఒకటే పెట్టారు అనుకోండి, బాగుపడరు, మీరు మీ అవసరాలు తీరవు, అదే అని చెప్పిన మాట అన్నమాట. అంటే ఇప్పుడు 5,000ను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడా, నీ ప్రార్థన బట్టి దేవుడిని ఆశీర్వదిస్తాడా? 5,000 పెట్టలేనివాడు ఉంటాడు, మరి వాడు సమస్యలతో అలా ఉండాల్సిందేనా? అంటే దేవుడు వెలగట్టాడా దానికి? నీకు స్వస్థతకు 5,000, నిన్ను బాగు చేయడానికి 10,000, లేదా నీకు సమస్యలు తీరడానికి 20,000, దేవుడు ఏమైనా రేట్లు పెట్టాడా? ఎక్కడి నుంచి వచ్చిందో కొత్త మేను. ఈరోజు దేవుని సేవను వ్యాపారం చేసేసారు. ఇంకొక ఆయన అంటాడు, పెద్ద మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్ లాస్ట్ డే మాట్లాడే మాట, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది కానుక ఇవ్వండి అనడం పద్ధతి. కానీ ఎంత కానుక ఇవ్వాలో కూడా ఆయనే చెప్తాడు. మీ పరసలో పెద్ద నోటు ఏది ఉంటే అదే పట్టుకొచ్చి డబ్బాలు వేయండి. చిన్న నోట్లు పని చేయవా దేవుని దగ్గర? చిన్న నోటు మీద గాంధీ గారు ఉండరా, లేకపోతే అవి చల్లవా? మరి దీన్ని అడుక్కోవడం అనరా? నీ దగ్గర డబ్బులు లేకపోతే మీటింగులు పెట్టడం మానే. ఎవడు పెట్టమన్నాడు నిన్ను? విస్తారమైన డబ్బులు ఖర్చు పెట్టి మీటింగులు పెట్టేయడం, ఓపెన్గా ప్రజలందరి దగ్గర అడుక్కుని చేతులు చాపి దేవుని అవమానపరచడం సిగ్గుండక్కర్లేదా? ఈరోజు అలా అయిపోయింది సమాజం. అందుకే కదా ఎవరు పడితే వాళ్ళు ట్రోల్ చేసి క్రైస్తవ్యాన్ని అవమానపరిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆ ధైర్యం ఎలా వచ్చింది? ఎలీషా చేసినట్లుగా ఒకవేళ ఈనాటి కాలంలో కూడా సేవ జరిగితే ఒక్కడికైనా ధైర్యం ఉంటుందా ఎదురు మాట్లాడడానికి, నిందించడానికి? సేవకు డబ్బు అవసరమే, కాదని నేను అనట్లేదు, కానీ మనం అడుక్కుని వెళ్ళి సేవ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. చేతులు హెచ్చులకు పోవడం ఎందుకు? చేతులు చాపి అవమానపరచడం ఎందుకు? నీ ద్వారా దేవుడు పరిచర్య చేయాలని చాలా అనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అవి సమకూరుస్తాడు. దేవుడు ఇవ్వట్లేదా? అది దేవుని చిత్తము కాదు. దేవుడు తన పనిని అప్పచెప్పినప్పుడు పనికి పనిముట్లను కూడా ఇస్తాడు. గెహజీ దేవుడు ఇవ్వని దాని కొరకు పరుగులు పెట్టాడు, వెళ్ళి డబ్బు ఒకటే తెచ్చుకున్నాను అనుకున్నాడు. ఎలీషా అన్నాడు, నువ్వు దేవుని కృపను పొందుకోకుండా నయమాను సంపద కోసం పరుగులు పెట్టావు, నయమాను కుష్ఠవ్యాధి కూడా నీకు సంక్రమిస్తుంది చూడు అని అన్నాడు. గెహజీతో పోలేదు అది. నీకును నీ ఇంటి వారికి శాశ్వత కాలం అది ఉంటుంది అని చెప్పి శాపం పెట్టాడు. అటు చూడండి 27వ వచనం చూడండి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయలు వెళ్ళెను. చాలు, డబ్బు ఒకటే వచ్చిందా? డబ్బుతో పాటు కుష్ఠవ్యాధి కూడా వచ్చింది. డబ్బు అయిపోతుంది, బట్ కుష్ఠవ్యాధి పోలేదు. ఆయనకి, ఆయన సంతతికి సర్వకాలము ఉండిపోవునట్లుగా దేవుని యొక్క శాపాన్ని ఆయన పొందుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఎందుకు పరిగెట్టవయ్యా అనంటే కుష్ఠవ్యాధి కోసం పరిగెట్టినట్లే. ఏం సంపాదించి తెచ్చుకున్నావయ్యా అనంటే కుష్ఠవ్యాధి సంపాదించుకుని తెచ్చినట్లు. అంటే ఇజ్రాయేలు చిన్నదానికి ఉన్న విశ్వాసం, నయమానుకున్న విశ్వాసం నిత్యము ఎలీషా పక్కన ఉన్న గెహజీకి లేకుండా పోయింది. వాళ్ళేమో దేవుని కృపను పొందుకున్నాడు, దూరం నుండి వచ్చిన నయమాను దేవుని కృపలో ఉండవలసిన వాడు దాంట్లో నుండి బయటకు వచ్చేసాడు. ఎంత అజ్ఞాన దశ చూడండి. దయచేసి ఈరోజు మనం కూడా దేని కొరకు పరుగులు పెడుతున్నాం, ఏం సంపాదించుకోవడానికి ప్రాకులాడుతున్నాం, ఆలోచన చేయండి. ఏది సంపాదిస్తున్నా అది మనకి క్షేమాన్ని కలుగు చేయాలి, కానీ మనల్ని నష్టంలోనికి తీసుకుని వెళ్ళే ప్రయత్నము జరగకూడదు. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఏ రోజు మేము విన్న ఈ వాక్యాన్ని బట్టి మా జీవితాలను సరిదిద్దండి నాయన. అయ్యే లోక సంపద కంటే
నీ కృప చాలా శ్రేష్టమైనది నాయన. కానీ నీ కృపను విడిచిపెట్టి ఏదో సంపాదించాలని మేము పరుగులు పెడుతూ ఉన్నాం. వాటికి ఇది సమయం కాదు. ఒక పక్క పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారుతూ ఉన్నాయి. నీ రాకడ సమీపం అవుతా ఉంది. ప్రజలందరూ కూడా నాశనానికి వెళ్ళిపోతున్నారు. పాపము విస్తరింపబడతా ఉంది. అయినా కూడా మేము ఇంకా లోక సంపద కొరకు ప్రాకులాడుతూనే ఉన్నాం. ఆత్మల సంపాదనను మేము విడిచిపెట్టేశాం. ఈరోజు మమ్మల్ని చూసిన నీవు ఇది సమయమా అని అడిగే ప్రశ్నలోనే మేము ఉండిపోయాం నాయన. మా దగ్గర దానికి సమాధానం లేదు. కాబట్టి మమ్మల్ని క్షమించండి. ఎలీషా వలె నీ కొరకు రోషముగా నిలబడి నీ నామమును గణపరిచే కృప మాకు దయచేయండి. నీ వాక్యానికి లోబడినట్లుగా మా హృదయములను పురుకొల్పమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.